వరలక్ష్మి అండి. మా ఆయన గారి పేరు పొలమరశెట్టి విజయభాస్కర్, మా పాప పేరు పొలమరశెట్టి గీతశ్రీ. మాకు 2002 మే 30వ తారీఖుని పెళ్ళి, మే 30ని పెళ్ళయింది. అప్పటి నుంచి కొన్ని రోజులు బాగానే ఉన్నాం. తర్వాత మా పెళ్ళైన ఒక 6 నెలల తర్వాత ఒక అమ్మాయి మా ఆయన మీద, ఇప్పుడు మా ఆయన గారు ఉండమంటున్న వాళ్ళు మారిశెట్టి గంగాబాయి, ఇప్పుడు ఆవిడ వైఎస్ఆర్ పార్టీ, ఆవిడ వైఎస్ఆర్లోని అధ్యక్షురాలు. పేరెంట్స్ కూడా ఇంకా ఎక్స్ట్రా కేసులు పెట్టి మా ఆయన గారు గాజువాక పోలీస్ స్టేషన్లోని రౌడీ షీటర్ అది ఓపెన్ చేయించారు. ఆ తర్వాత అలవాటు చేస్తారు. గ్రూప్ హౌస్ ఎంవీఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్ గ్రూప్ హౌస్ కడుతున్నారు. ఆ గ్రూప్ హౌస్కి తన పేరే అంటే భారీగా నాకే చెంతే అని మా ఆయన గారు ఆ బిల్డింగ్ అంతా మాదే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందుకే మా ఆయన గారి పేరు మీద ఉంటే నాకు వస్తుందని ఏం చేశారు, ఆ అమ్మాయి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఆవిడకు ఉన్నట్టు మా అత్తగారు అమ్మనట్టు మా అత్తగారి పేరు మీద ఉంది చేసినట్టుగానే ఇద్దరు పోలీస్ కంప్లైంట్లు పెట్టుకున్నారు. పోలీస్ కంప్లైంట్లు అందరూ ఆవిడ సపోర్టే ఉన్నారు. ఆ తర్వాత అలా కూడా కుదరలే. ఆ తర్వాత నేను కోర్టులోకి వస్తాను అనేసరికి కేసు డిస్పోజ్ చేస్తారు. కేసు డిస్పోజ్ చేసిన తర్వాత 2019 నుంచి ఏం చేశారు, అందులోనే చుట్టాలు శ్రీనాథన్, అతను ఆదినారాయణ, ఇలా అందరి పేరు మీదుగా ట్రాన్స్ఫర్ అవుతూ జనరల్ పౌర పట్టాలో పెట్టి ఈవిడికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా అందరూ కలిసి చేశారు. దాని తాలూకా జీపీఏ. మా ఆయన గారు ఆవిడ భార్య భర్తలు అన్నట్టు రేషన్ కార్డు, రైస్ కార్డు, హెల్త్ కార్డు అన్నీ కూడా తయారు చేసుకుంది మా ఆయన గారి పేరు మీద. మా ఆయన గారి మీద కేసుల వల్ల ఇప్పుడు మా ఆయన అంతా ఉంటున్నారు. అందువల్ల ఇంకొక వేరే కేసు కూడా వేశారు, సెషన్ కేసు అని మా ఆయన మీద. మా ఆయనకు సంబంధం లేదు. మా ఆయన అందులో ఏవనగా 21 మంది ఉన్నారు. అందులో మా ఆయన్నే ప్రథమ ముద్దాయిగా పెట్టి ఒక కేసు వేశారు. ఆ కేసు అసలు మా ఆయన గారికి ఏ సంబంధం లేదు. ఆ కేసు తాలూకు అది, అందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. అసలు అతనికి ఏ సంబంధం లేని అతను దొరికిచ్చారు. అందులో మా కారణంగానే అతను మమ్మల్ని పట్టించుకోకుండా అవుతూనే ఉంటున్నారు ఈ కేసుల గురించనే. మా ఆయన గారికి ఈవిడతో ఉంటున్నారు. మా ఆయన పండగకి మొన్న సంక్రాంతి పండగ అయిపోయిన 5 days తర్వాత మా ఆయన గారు తీసుకెళ్ళిపోతానని చెప్పి లాయర్ దగ్గరికి వచ్చారు. వస్తే ఫిబ్రవరి 15ని కోర్టు వాయిదా ఉంది, ఆ రోజు వస్తే నేను వచ్చేస్తాను మా ఆయనతో పాటు అని చెప్పాను సార్. ఆ తర్వాత ఏం చేశారు, మా ఆయన గారికి ముందే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు, హెల్త్ బాగాలేదన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేశారు. జనవరి 20 కోర్టు కూడా వచ్చారు. అతను అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా మా ఆయన గారికి లేదు. అసలు చాలా ఆరోగ్యంగా ఉన్న మనిషిని ఇప్పుడు హెల్త్ బాగాలేదు, క్యాన్సర్ వచ్చేసింది, అతనికి అసలు బాగాలేదు అని చెప్పి రాంగ్ ట్రీట్మెంట్లు అన్నీ చేసి ఎవ్వరికీ తెలియకుండా, వాళ్ళ అమ్మాలకు కానీ మాకు కానీ ఎవ్వరికీ తెలియకుండా హాస్పిటల్లో వేసేసారు సార్. హాస్పిటల్ వేసి ఒక్కొక్కరు కూడా చెప్తున్నారు, ఏంటి అసలు ఎవరు చూసినా ఉన్నారు అంటున్నారు, వీళ్ళు చూస్తే ఒక్కొక్కరు కూడా చెప్తున్నారని చెప్పి హోమ్నీ బాబా హాస్పిటల్ వెళ్ళాను సార్. ఒకసారి వెళ్ళొస్తాను ఏంటి ప్రాబ్లం అని వెళ్తే ఇంకా మా ఆయన గారు ఆ రోజు చూడడం, ఇంకా ఆ రోజు మేము వెళ్ళకపోతే అది లాస్ట్ రోజు అనుకోవాలి, అలా మా ఆయన చేసేసింది సార్. ఆస్తిపస్తులు ఉన్నాయనే సార్. ఇప్పుడు ఆస్తులన్నీ ఆవిడ దగ్గరే పెట్టాడు. ఆస్తుల గురించే సార్. రెస్టారెంట్లు, ల్యాండ్లు ఏంటంటే దువ్వాళ్ళు 800 గజాల సైటు కొన్నారు. ఆ అమ్మాయి పేరు మీదే రిజిస్టర్ చేయించారు. అది నెక్స్ట్ ఏమో ఎంవీఆర్ కాలేజ్లో గ్రూప్ హౌస్. ఆయన గారిని కేసులు వేసి ఇరికించుకొని ఇప్పుడు అతను ఏ మాత్రం కదిలితే కూడా అతన్ని చంపేస్తామని, మమ్మల్ని చంపేస్తామని మా ఆయన గారిని ఇబ్బంది పెట్టారు. అందువల్లే మా ఆయన గారు ఆవిడతో ఉండవలసి వచ్చింది సార్. ఇప్పుడు అది మెయిన్ ప్రాబ్లం కేసుల వల్లనే. ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్ళయ్యి భర్తను చంపేసి వచ్చిన అమ్మాయి ఆవిడ. అలా ఆయన మీద కూడా 50 కోట్లు 50 లక్షలు LIC ఇన్సూరెన్స్ చేయించింది. చనిపోక ముందే చేయించేసి అతన్ని చంపేసింది. ఆ అమ్మాయితో నేను మాట్లాడిన 20 రోజులకి ఆ విషయం జరిగింది. ఇప్పుడు మా ఆయన పేరు మీద కూడా రేషన్ కార్డులు అన్నీ తయారు చేయించి 2 కోట్ల ఇన్సూరెన్స్ మా ఆయన మీద కూడా చేయించింది. ఇప్పుడు మా ఆయన్ని చంపడానికి కూడా డబ్బే. ఇప్పుడు ప్రతిదీ మాకు జరిగింది అన్యాయం అంతా ఇప్పుడు మా ఆయనగా చేసిన డబ్బు అంతా సంపాదించారని ఆవిడకు పెట్టడం కోసం ఇదంతా జరిగింది. మా ఆయన అలాగే ఇప్పుడు మా ఆయన చావు బతుకుల మధ్యలో పెట్టేసింది. మా ఆయన్ని అలాగని ఇప్పుడు బ్రతికించాలి. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్లు ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఇస్తున్నాం. వాళ్ళు కొంచెం పొలిటికల్ వల్ల మాది పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. దయచేసి మా ఆయన గారిని కొంచెం కాపాడండి చాలు.